ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరికీ ఒక అదిరిపోయే సువార్త అయితే మన కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. నిన్న జరిగిన మంత్రుల మీటింగ్లో సూపర్ 6కి భాగంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు గల మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలనే ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే తయారు చేయడం జరిగింది. ఈ వీడియోను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఈ వీడియోను తప్పక చూడండి. ఈ వీడియో చూడకపోతే చాలా మంచి సమాచారం అయితే మిస్ అవుతారండి. కావున ఈ వీడియోను తప్పక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను చివరిదాకా చూడండి. అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు కూడా ఒక మంచి న్యూస్ అయితే ఈ వీడియోలో ఉందండి. ఖచ్చితంగా వారు కూడా చివరిదాకా ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో మహిళలకు ఎప్పుడు ఈ ఫ్రీ బస్ పథకం అనేది అమలు చేయబోతున్నారు, ఏ జిల్లా నుండి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు, ఏ బస్సులో ఫ్రీగా అనుమతిస్తారు, అంటే లగ్జరీ బస్సులకు లేదా ఎక్స్ప్రెస్ బస్సులకు లేదా పల్లె వెలుగు బస్సులకు మాత్రమే కేటాయిస్తారా అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తానండి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఏ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం మొత్తం నీటుగా అర్థమయ్యే విధంగా చెప్తానండి. కాబట్టి అందరూ తప్పకుండా ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఎవరికైనా డౌట్ వస్తే కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియండి. ప్రతి ఒక్కరికి ఈ కామెంట్ ద్వారా అయితే మీకు సమాధానం చెప్తాను. అదేవిధంగా ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోను అందరూ చూస్తున్నారండు, కానీ ఎవరు కానీ లైక్ చేయడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జూన్ నెలలో పెన్షన్ పంపిణీ విధానాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మరో విధంగా ఇటీవల పేదలకు ఇసుక విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇక చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు దాదాపు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రేపు నెల ఆగస్టు 15వ తేదీ నుండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ముహూర్తాన్ని అయితే నిర్ణయించినట్లు సమాచారం వచ్చింది. ఇప్పుడే రాష్ట్రంలో మూతపడిన అన్న క్యాంటీన్లను కూడా ఆగస్టు 15వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలు పెట్టాలని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలోనే పథకాన్ని అమలుకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఈ పథకాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు పథకంపై చర్చలు కూడా ప్రారంభం అయ్యాయి. అసలు ఈ పథకం ప్రారంభిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడే ఆర్టీసీ బస్సులో రోజువారీ ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారో, వీరికి ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది అనే దానిపై అధికారులు ఒక రిపోర్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఈ పథకం అమలు చేసినప్పటి నుండి ఆటో డ్రైవర్ల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాబట్టి చాలా ప్రాంతంలో నిరసనలు కూడా తెలిపారు. కావున ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు వారి జీవన ఉపాధి దెబ్బతీస్తోందని ఆందోళనలు చేపట్టారు. కాబట్టి వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఈ పథకం అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కర్ణాటక ఎన్నికలలోని మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలోని మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ మహిళలకు ఆకర్షించింది కాబట్టి ఈ పథకం, అందుకే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ ఎలక్షన్ రావడంతో ఇదే పథకాన్ని ఫాలో అయ్యి అక్కడ కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల చిన్న సమస్యలు వచ్చాయి.
నాన్ స్టాప్ మరియు సూపర్ లగ్జరీలు తప్ప మిగతా సర్వీసులకు ఈ వర్తింప చేయడంతో ఈ సమస్యలు తలెత్తాయి. అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఈ ఉచిత ప్రయాణాన్ని పల్లె వెలుగు బస్సులకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. బాగా వినండి, ఈ పథకం అనేది కేవలం మన ఏపీలో ఒక పల్లె వెలుగు బస్సులలో మాత్రమే పరిమితం చేస్తున్నారట్లు తెలుస్తుందండి. అందుకే ఇప్పుడు పల్లె వెలుగు బస్సులలో మహిళలకు ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు తయారు చేసే పనిలో పడింది చంద్రబాబు ప్రభుత్వం. మొత్తం మీద ఏది ఏమైనా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయబోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోంది. అయితే ప్రస్తుత రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గుర్తుకు పెట్టుకుని ఏది అవసరమో అది ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ నేపథ్యంలో పలు పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏపీలో ఉండే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. త్వరలోనే ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి గారు కూడా తెలపడం జరిగింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది కంటిన్యూ అవుతున్నందున మరింత లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించి ఎలాంటి ఇబ్బందులకు పొరపాట్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడతామని సీఎం గారు చెప్పారు. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన అయితే ఇస్తామని తెలుస్తోందండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనే విషయాలపై అధికారులు ఒక రిపోర్ట్ అయితే రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట్లో తెలంగాణలో ఈ పథకం అమలు చేసినప్పుడు ఆటో డ్రైవర్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. చాలా ప్రాంతంలో నిరసన కూడా తెలపడం జరిగింది. ఈ పథకం ద్వారా జీవన ఉపాధి దెబ్బతింటోందని ఆ ఆటో డ్రైవర్లు ఆందోళన అయితే చేపట్టారు. ఈ విధంగా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం అమలు చేసేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనికి కావాల్సిన అర్హతలు తెలుసుకుందామండి. ఉచిత బస్సు ప్రయాణం మొదటగా విశాఖపట్నంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే ఈ పథకం అమలులో ఒక చిన్న సమస్య అయితే ప్రభుత్వానికి ఎదురైంది. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారు అని చెప్పింది, కానీ ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. దాంతో ఈ సమస్యను పరిష్కరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం మన ప్రభుత్వానికి ఏర్పడింది. ఆ సందర్భంగా మంత్రి ఆర్టీసీని పూర్తిగా కాపాడుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలకు కొన్ని అర్హతలను సంబంధించి పత్రాలు కావాల్సి ఉంది. వాటిలో మహిళలకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వారు అయి ఉండాలి, అంటే ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు నివాసం అయి ఉండాలి. తప్పనిసరిగా వారికి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. అదేవిధంగా ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి. పురుషులకు ఈ పథకంలో ఎలాంటి ఛాన్స్ లేదు. ఈ పథకం పొందే మహిళ దగ్గర ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ పథకం ప్రయోజనం పొందాలనుకునే వారు దగ్గర తప్పనిసరిగా కొన్ని పత్రాలు అయితే ఉండాలి. అవి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం, అంటే వారు ఎక్కడ నివసిస్తున్నారో దానికి సంబంధించి ఒక కార్డు అయితే ఉండాలండి. అదేవిధంగా పాన్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా ఏదో ఒకటి ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అదేవిధంగా మహాశక్తి స్మార్ట్ కార్డు అనేది ఉండాలండి. దానితో పాటు కరెంటు బిల్లు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ పథకానికి సంబంధించిన ఒక పోర్టల్ని ప్రభుత్వం అయితే తయారు చేస్తుందని సమాచారంతో వచ్చింది. ఈ మొత్తం తయారైన తర్వాత ఈ నెలలోనే గైడ్లైన్స్ అనేది విడుదల చేసేందుకు అవకాశం కనబడుతోంది.
ఇదే అండి ఈ ఉచిత బస్సుకు సంబంధించిన సమాచారం. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు ఈ పథకానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి. ఎవరైనా కామెంట్ ద్వారా తెలియజేస్తే వారికి ఖచ్చితంగా నేను సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకెవరన్నా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్. అందరికీ నమస్కారం.